హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. సాంగ్స్ వినని వాళ్ళంటే ఎవరన్నా ఉన్నారా? ఎటువంటి మూడ్లో ఉన్నా సరే మనల్ని ఇట్టే మార్చేసేది ఒకే ఒక్క సాంగ్. ఎస్, మరి ఈరోజు మనతో పాటు సింగర్ సౌమ్య గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకొని ఎన్నో పాటలు కూడా పాడించేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఉద్యమాలలో చాలామంది అమరవీరులైనరు. తెలంగాణ కోసమే కానీ అటు ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కానీ రాష్ట్రాన్ని సాధించడానికి కానీ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తేనే వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం మాకు ఏర్పడ్డది. అక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు. కాబట్టి ముందుగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణములొరిగినారా, తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగముల కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా, తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఫస్టే తెలంగాణ గురించి పాడి ఇంకొక ఊపు వచ్చింది ఇంకా ఇంటర్వ్యూకి అని చెప్పొచ్చు. తప్పకుండా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ప్రాపర్ వచ్చేసి గోదావరి కని రామగుండం. గోదావరి దగ్గర. ఓకే, నైస్. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ అంటే డాడీ 108 ఎంప్లాయ్ టాయిలెట్, అమ్మ హౌస్ వైఫ్ చేస్తుంటారు. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదివారు. అంటే అసలు సింగర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో నేను టీవీలో వస్తుంటే ప్రోగ్రామ్స్ వస్తుంటే చూసి నేర్చుకునేదాన్ని. అంతకంటే ముందు ఫోక్ సాంగ్స్ అట్లా సిటీ కేబుల్ అట్లా వస్తుంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు పాటలు అంటే. ఆ టీవీలో వచ్చేదాన్ని చూసి నేర్చుకునేది. అట్లా మా అమ్మ కానీ డాడీ కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మా ఊర్లో అక్కడ బాగా ప్రోగ్రామ్స్ అవుతుండే. అప్పుడు వెళ్ళి నేనే డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వమని అడిగిన. నేను సాంగ్స్ పాడతాను అంకుల్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి పాడతానని అడిగితే ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి అట్లా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పల్లలింగ్ అన్న కానీ కొప్పుల రాజనర్స్ అంకుల్, సాయి, వీళ్ళందరూ నన్ను అక్కడ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆ క్రమంలో మళ్ళీ నన్ను పల్లలింగ్ అన్న తాత సమీర మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి విమలక్క దగ్గరికి హైదరాబాద్కి తీసుకొచ్చారు. తను బాగా వాడుతుంది, తీసుకెళ్దాం మన టీంలో వర్క్ చేయడానికి అని అంటే మళ్ళీ ఇటు తీసుకొని వచ్చారు హైదరాబాద్. అంటే ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు మీరు చూసుకుంటే? 6th క్లాస్ నుంచి. అంటే అప్పటి నుంచి సింగింగ్ మీద ఒక మంచి గ్రిప్ ఉందని చెప్పొచ్చు. మరి ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి? ఫస్ట్ నేను పాడిన పాట నా 3rd క్లాస్లో మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట. ఓకే. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదుపలేనంటది, ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఇది ఫస్ట్ పాడిన పాట. అంటే ఇంత బాగా పాడుతున్నారు, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే విమలక్క గారు. అంటే ఎప్పుడైనా క్లాసెస్కి వెళ్ళడం కానీ లేదా క్లాసెస్కి అట్లా క్లాసికల్ నేను ఇప్పటివరకు ఏం నేర్చుకోలేదు, ఓన్లీ విని నేర్చుకోవడమే. ఓకే. అంటే ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా సరే ఒక జాబ్ చేయాలంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఇట్లా సింగింగ్ కానీ ఈ ఫీల్డ్ అంటే మాత్రం చాలా మంది ఇంట్లో వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? నాకు ఇప్పటివరకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు ఎంత సపోర్ట్, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటిలో కూడా అంతే సపోర్ట్. అసలు మ్యారీడ్ అయిపోయింది? మ్యారీడ్, 2 పాప బాబు. అది చూడడానికి మాత్రం చాలా యంగ్గా ఉన్నారు. నేను చూసే పాప వచ్చింది కానీ యంగ్గా ఉన్నట్టు. చిన్న ఏజ్లో ఏమైనా మ్యారేజ్ అయిందా? అట్లా
21 ఇయర్స్లో 21 ఇయర్స్కి అయింది. ఓకే. అంటే ఇప్పుడు సింగింగ్ అని అంటే సినిమాల్లో పాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, కానీ మీరు ఎక్కువ ఉద్యమం గురించి ఎక్కువ పాడుతున్నారు ఏంటి? ఉద్యమం కోసము అట్లనే ఈ రోజుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు ప్రిఫరెన్స్. కానీ మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు నాట్లు వేసుకుంటూ పాడే పాటలు అట్లా చాలా పాటలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, కానీ ఆ పాటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. మరి ఈ ఫీల్డ్లో మీరు ఏమన్నా కష్టాలు ఏమన్నా ఫేస్ చేశారా? కష్టాలంటే చాలా ఫేస్ చేసినాం తెలంగాణ ఉద్యమంలో. ఉద్యమంలో ఏంటి, ఏం జరిగింది అసలు? అప్పుడు రాస్తా రోకోలు అయినప్పుడు, రైలు రోకో అయినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు మా మీద లాఠీ చార్జ్ కావడం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము అరుణోదయలో పనిచేస్తున్నప్పుడు మా ఆఫీస్ సీజ్ చేయడం. ఆ ఆఫీస్ సీజ్ చేసిన సమయంలో మాకు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా తీసుకోలేదు మేము. అట్లా ఒక 6 months వరకు బయటనే ఆఫీసులలో బయట అట్లా ఉండేవాళ్ళు. అది దట్టు ఒక అమ్మాయిగా అంటే అసలు ఇట్లా మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మీరు బయటకు వచ్చి ఇంత ప్రయత్నిస్తున్నారు, కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అసలు ఇంటికి ఏ ఆడవాళ్ళు కూడా ఇంటికి పరిమితం కావద్దని కోరుకుంటున్నా. అవును. ఈ ఛానల్ ద్వారానన్నా ఆడపిల్లలు ఎవ్వరు కూడా ఇంట్లో ఆడపిల్లల్ని అబ్బాయిలాగానే పెంచండి. అమ్మాయిలాగా పెంచితే కనీసం ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద జరిగే దాడి కన్నా సెల్ఫ్ ఉండడానికి కానీ ధైర్యంగా ఉండడానికి ధైర్యం ఎప్పుడు రాదు. అదే మనం ఇంట్లో వాళ్ళతో గట్టిగా ఉండి ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక అబ్బాయిలాగా పెంచితే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా హత్యలు జరుగుతున్నాయి. ఇట్లా నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇది వస్తే కాపాడతారు, అది వస్తే కాపాడతారు. ఏ చట్టాలు వచ్చినా ఏ అమ్మాయిలను కాపాడు, మన ధైర్యం తప్ప మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. రోజుకొక ఇష్యూ అయితే మరి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా ఒక మంచి పాట పాడండి అమ్మాయిలకి. తప్పకుండా. ఆడపిల్లలను కాపాడుకోవడంలో అప్పుడు మధుప్రియక్క పాడిన పాట. ఆడపిల్లలను కడుపులనే స్కానింగ్ తీపిచ్చి ఆడపిల్లని చంపేస్తున్నారు. అట్లా కూడా అసలు చాలా బాగా లంబాడి తాండాలలో ఆడపిల్లలను అమ్ముకోవడం ఇలాంటివి బాగా ఉంటాయి. అందుకని మధుప్రియక్క వాడిన పాట. కడుపులో పిండము కదలాడుతుండగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్ల అని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఏ బ్రహ్మదేవుడు కూడా రాయలే ఆడపిల్లలను చంపాలని. మనకు మనమే అన్ని ఊహించుకొని ఆడపిల్ల అయితే చిన్న చూపు, మగవాళ్ళు అయితే పెద్ద చూపు అని మనం సృష్టించుకునేది. ఏ బ్రహ్మదేవుడు కూడా రాయలే. అందుకని ఇంత మంచిగా ఆ సాహిత్యం నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే. అవును. అసలు ఈ పాట ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. మీరు పాడిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ అప్పుడెప్పుడు విన్న సాంగ్ గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పాటలో ఎంత ఉంది అంటే ఆడది లేకపోతే అసలు సృష్టి లేదు. అది ఎవరు గ్రహించట్లేదు. అవును. ఇప్పుడు ఒక అమ్మ కూడా 9 నెలలు తన గర్భంలో మూసి ఫస్ట్ మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఏడుస్తే ఫస్ట్ సంబరపడేది అమ్మ ఒక్కతే. అసలు ఆ అమ్మాయి లేకపోతే మనం ఇవాళ లేము. మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా బ్రహ్మ అయినా కూడా బ్రహ్మ అయితే ఒక తల్లి పుట్టిన వాళ్ళే కదా. ఏది లేనిది తల్లి ఉండదు. తల్లి కోసం ఎంత జీవితాంతం ఏం చేసినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. అసలు మాటలు ఉండే చెప్పడానికి.